జనాభా అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ చాప్టర్ని అనుసరించి భారతదేశంలో ఉండేటువంటి 4 దశలను మనం చూసాం. ఈ 4 స్టేజెస్లో భారతదేశం యొక్క జనాభా ఎలా ఉందనేటువంటిది చూసాం. అదేవిధంగా జనాభాను జనాభా సేకరణను ఈ ఆర్టికల్ ద్వారా 246 అని చూసాం, 7వ షెడ్యూల్ అని చూసాం, ఉమ్మడి జాబితాలో జనగణన అనేటువంటిది ఉంటుందని కూడా మనం గత క్లాసులో చూసాం. మరి అదేవిధంగా ప్రస్తుతం 2021 జనాభా క్యాలిక్యులేషన్ 2020లో 2021 జనగణన అనేది జనగణన 2020 ఆగస్టు 12 ప్రారంభమైనట్లు కూడా మనం చూసాం. దానికి వివేక్ జోషి అనేటువంటి వారు ఉన్నారు చైర్మన్గా. ఇవన్నీ చూసాం. మరి దీంతో పాటుగా మనం అబ్జర్వ్ చేసి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక 2011 జనాభా లెక్కల పరిస్థితి ఏంటి? 2011 మార్చి 1 నాటికి భారతదేశ జనాభా ఎంత చూద్దాం. 2011 మార్చి 1 నాటికి. మనం ఈ డేట్ని డెడ్లైన్ తీసుకొని చేస్తున్నాం, ఎందుకంటే జనాభాని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం దీని గురించి ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాం. ఇక పోతే మనకు 2011 మార్చి 1 నాటికి భారతదేశ జనాభా ఈ రోజుకు భారతదేశ జనాభా ఎంత ఉందయ్యా అంటే ఇది 1.21 బిలియన్లు. 1.21 బిలియన్స్ లో చెప్తే, అలా కాకుండా 121.8 కోట్లు 121.8 కోట్లు 121.08 క్రోర్స్ కోట్లలో చెప్తే ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. ఇది భారతదేశ జనాభా ఇప్పటి వరకు మార్చి 1 నాటికి ఎంత అని చెప్తున్నాం? 121.08 కోట్లు అని చెప్తున్నాం. బిలియన్లో చెప్తే 1.21 బిలియన్లుగా ఉంటుందని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మణిపూర్కు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఒక 3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాలు మొదట జనాభాను క్యాలిక్యులేట్ చేయలేదంటే కలపకుండానే రిలీజ్ చేశారు సెన్సస్ రిపోర్ట్స్ని. తర్వాత వాటిని కలిపిన తర్వాత ఫైనలైజ్ 120.08. ఆ 3 ఏంటంటే మావోరాయ్, పావమాట అండ్ పురుల్ అనేటువంటివి. మావోరాయ్, పావమాట అండ్ పురుల్, ఈ 3 కూడా మణిపూర్లోని ప్లేసెస్. ఈ మణిపూర్లోని ప్లేసెస్ అయినటువంటి మావోరాయ్, పాయోపాట, పురుల్ అనేటువంటి వీటిని కలిపిన తర్వాత టోటల్ భారతదేశ జనాభా ఎంత ఉందయ్యా అంటే 121.08 ఉంది. 121.08 క్రోర్స్ ఉంది, 8 కోట్లు ఉంది. మరి దీన్ని చూసినట్లయితే ఈ 3 ప్రాంతాలు అంటే గతంలో 2011 తర్వాత వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఇమ్మీడియట్గా క్వశ్చన్ ఏమి అడిగారంటే, ఈ 3 ప్రాంతాలకు ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చారని ఈ 3 ప్రాంతాల మీద అడిగారు. ఈ 3 ప్రాంతాలను కలిపినప్పుడు భారతదేశ జనాభా ఎంత ఉంది, ఆ 3 ప్రాంతాలు లేకుండా భారతదేశ జనాభా ఎంత ఉంది అని అడగడం అనేటువంటిది జరిగింది. మావోరాయ్, పావమాట, పురుల్ అనేటివి మణిపూర్లో ఉండేటువంటి ప్లేసెస్ అన్నమాట. వీటిని అనుసరించి వీటిని కలిపితే భారతదేశ జనాభా 121.08 క్రోర్స్. బిలియన్లు అడిగితే 1.21 బిలియన్స్ ఉంటుంది. ఇక ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం చైనా అని తెలుసు. ప్రపంచంలో చైనా ఆఫ్టర్ అంత పెద్ద జనాభా ఉండేటువంటిది భారతదేశమే. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారత్ సెకండ్ ప్లేస్లో. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్ ఇది కాదు.
ఈ రెండు తర్వాత అమెరికా థర్డ్ ప్లేస్ లో ఉంది, ఇండోనేషియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది, బ్రెజిల్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, దిస్ ఇస్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. బ్రెజిల్ అనేటువంటి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఇవి కాకుండా బ్రెజిల్ అనేటువంటి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ తర్వాత పాకిస్తాన్, బంగ్లా అంటే బంగ్లాదేశ్, జపాన్. వీటన్నింటి జనాభా అంటే ఈ దేశాలన్నిటి జనాభా కలిపితే 121.43 కోట్లు. వీటన్నిటి దేశాల జనాభా కలిపితే 121.43 కోట్లు. సో అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ ఈ జనాభా అంతా కలిపితే ఎంత ఉందయ్యా అంటే 121.43 కోట్లు. 121.43 కోట్లుగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఒక్క భారతదేశమే, ఈ ఒక్క భారతదేశ జనాభా ఎంతుందని మనం చెప్పుకున్నాం 121.08 crores. అంటే దాదాపుగా ఈ 6 దేశాలు అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ జపాన్ ఈ 1 2 3 4 5 6 ఈ 6 దేశాలలో జనాభా ఎంత ఉందో భారతదేశంలో జనాభా అంతే ఉంది. సో భారతదేశ జనాభాకు దాదాపుగా ఈ 6 దేశాల జనాభా భారతదేశ జనాభాకు సమానమని ఈ జనాభా నివేదిక మనకు తెలియజేస్తుంది. ఇకపోతే దాదాపుగా ఇండియాలో 121.08 అయితే ఈ 6 దేశాలు 121.43 ఉన్నాయి. మరి ప్రపంచంలో భారతదేశం యొక్క ఆదాయం చూసినట్లయితే ప్రపంచంలో భారత్ యొక్క ఆదాయం అంటే మొత్తం మన దేశం ప్రపంచానికి 100 రూపాయలు వస్తే మన దేశానికి ఎంత వస్తుంది అంటే 1.2% మాత్రమే మన ఆదాయం ఉంది. అంటే ప్రపంచం మొత్తం 100 రూపాయలు అయితే ఈ 100 రూపాయలు మనది ఎంత 1.2 రూపాయలు మాత్రమే. సో ప్రపంచ ఆదాయంలో భారతదేశం ఏమో 1.2% ఆదాయాన్ని కలిగి ఉంటే జనాభా మాత్రము 17.5% కలిగి ఉంది జనాభాలో. అంటే ఆదాయం ఏమో కేవలం 1.2% మాత్రమే ప్రపంచంలో భారత ఆదాయం ఉంది. అదే ప్రపంచంలో భారత జనాభా చూస్తే 17.5% ఉంది. మరి దేశంలో పురుషుల జనాభా ఎంత ఉంది, స్త్రీ జనాభా ఎంత ఉంది అన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి భారతదేశంలో చూసినట్లయితే పురుషులు 51% ఉన్నారు. సో అదేవిధంగా స్త్రీలు 48% దాదాపుగా ఉన్నారు. చూద్దాం భారతదేశంలో పురుష జనాభా. దేశంలో పురుష జనాభా మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఫ్యాక్ట్ బేస్డ్ వాస్తవాధీన ప్రశ్నలు అంటారు. జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి అడిగేటువంటి ప్రశ్నలు అండ్ డేటా బేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 90% పర్సంటేజ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. భారతదేశంలో పురుష జనాభా 51.4% అంటున్నారు. 51.47% భారతదేశంలో పురుష జనాభా. ఇది ఫిగర్స్ లో చెప్తే దాదాపుగా మీకు ఎప్పుడు సంఖ్య అడగడు. 100కి 99% శాతం మాత్రమే అడుగుతారు. ఈ శాతం ఎంత ఉంది 51.47% భారతదేశంలో పురుష జనాభా ఉంది. ఇదే మనం ఫిగర్ లో చెప్పినట్లయితే 62 కోట్ల 32,70,258 మంది ఉన్నారు. ఇది కేవలం 2011 మార్చి నాటికండి. ఇప్పుడు చాలా పెరిగింటుంది. పెరిగిన జనాభా కూడా మనకు వస్తుంది. మనం 2011 మార్చి నాటికి మాట్లాడుతున్నాం. ఈ 2011 మార్చి నాటికి చూసినట్లయితే ఎంత ఉందయ్యా అంటే 62,32,70,253 మంది పురుషులు ఉన్నారు. అంత పెద్ద ఫిగర్ మీకు సామాన్యంగా పరీక్షలు అడగారు. మీకు అడిగేది ఏంటి, హౌ మచ్ పర్సంటేజ్ మేల్ పర్సంటేజ్
సో పురుష జనాభా ఎంత ఉంది అంటే 51.47% ఉంది. చాలా మంది విద్యార్థులు డేటా ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇంత పెద్ద ఇదంతా మీకు ఒకసారిగా రాదండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే జ్ఞాపకం, అంటే రివిజన్ ఈజ్ ఎ కీ టు సక్సెస్ అంటారు. రివిజన్ చేయకపోతే డేటా గుర్తుండదు. ఏ ఎగ్జామ్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా రివిజన్ మీదనే మీ యొక్క సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా దేశంలో పురుష జనాభా 51.4% ఉంది. మరి స్త్రీ జనాభా ఎంత ఉంది? స్త్రీ జనాభా 48% ఉంది. మీరు జస్ట్ 48 గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ లో 48.53%. పాయింట్ ఎగ్జామ్స్ లో మీరు గుర్తుపట్టగలరు. 48 పాయింట్ మీకు లిబరల్ గా ఎగ్జామ్ ఇచ్చిన 48.53 అనే ఆప్షన్ ఇస్తాడు. 48 మీద ఒకటి రెండు ఇవ్వచ్చు. 48.53%. ఇక వీళ్ళు సంఖ్య మనకు కావాలి అంటే 58 కోట్లు ఉన్నారు. 58 కోట్ల 75,84,719 మంది మహిళలు ఉన్నారు. సో ఈ ఫిగర్ అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? దేశంలో పురుష జనాభా 51.47%. దేశంలో స్త్రీ జనాభా 48.53%. దీని మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు దేశంలో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది అన్నటువంటి దాని మీద ప్రశ్న అడిగాను. సో స్త్రీ జనాభా 1.5% తక్కువగా ఉంది. పురుషుల కంటే స్త్రీ జనాభాను మనం చూసినట్లయితే 1.5% తక్కువగా ఉంది. ఇది మీకు యాక్చువల్గా దీన్ని బట్టి చూసినప్పుడే అది అర్థమవుతుందండి. పర్టికులర్గా మీరు దాని గురించి పెద్దగా వరి అబౌట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు 1.5% తక్కువగా ఉంది. పురుషుల కంటే స్త్రీ జనాభా ఎంత తక్కువగా ఉంది అంటే 1.5% తక్కువగా ఉంది. ఇక గ్రామీణ జనాభా ఎంత ఉన్నారు? చాలా సార్లు అడిగారు. పట్టణ జనాభా ఎంత ఉన్నారు? సో గ్రామీణ జనాభా, ఈ గ్రామీణ జనాభాను మనం చూసినట్లయితే 83.4 crores, 83.4 కోట్లు భారతదేశంలో గ్రామీణ జనాభానే ఉన్నారు. ఇది ఫిగర్ మోస్ట్లీ మనం పర్సంటేజ్కే ప్రయారిటీ ఇస్తాం. కానీ ఎంత ఉన్నాయి అంటే 68.85% ఉన్నారు. సో పర్సంటేజ్ ఎంత ఉంది? గ్రామీణ జనాభా మామూలుగా సంఖ్యపరంగా చెప్తే 83,04,00,000 అని చెప్పవచ్చు దాదాపుగా. కానీ శాతంలో చెప్పాలంటే 68.85% ఉన్నారు. ఇక పట్టణ జనాభా గురించి మనం మాట్లాడాలి. సో భారతదేశంలో పట్టణ జనాభా తక్కువగా. దీనికోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. పట్టణ జనాభా ఎంత, పట్టణాలు పెరుగుతున్నాయా? గ్రామాల నుంచి చాలా మంది వలస వచ్చి పట్టణాల్లో జీవిస్తున్నారు. దాంతో ఇది పట్టణం ఎప్పటికప్పటికి మారుతుంది. అయితే మధ్యంతర నివేదిక వచ్చి ఒకవేళ మీ ఎగ్జామ్ జరిగేలోపు 2021 రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్స్ మీదనే మీకు ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. 2021 రిపోర్ట్ రాకముందే మీ ఎగ్జామ్ జరిగిందంటే ఇదే మీ ఎగ్జామ్కి సరిపోతుంది. సో పట్టణ జనాభా 37.71 కోట్లు ఉందండి. సో 37.71 కోట్లు ఉంది. 37 పర్సెంటేజ్ చెప్తే 31.14%. 31.14% ఎప్పుడు అకార్డింగ్ టు 2011 మార్చి. సో 2011 మార్చి నాటికి మాత్రం మాట్లాడుతున్నాం. సో మరి ఈ 2001 అంటే 2011 బిఫోర్ మనం తీసుకుంటే 2001 అంటున్నాం. భారత్ అదనంగా ఎంత జనాభా పెరిగిందంటే 2001కి 2011కు మధ్య అదనంగా ఎంత జనాభా పెరిగింది? దీన్ని కూడా క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో 2001-2011 మధ్య చూసినట్లయితే అదనంగా పెరిగినటువంటి జనాభా ఎంత అంటే 18.19 కోట్లు. 18.19 కోట్లు. అడిషనల్ గా ఎంత పెరిగింది 10 సంవత్సరాలలో అంటే ఏ 10 సంవత్సరాలలో? 2001 నుండి 2011 మధ్య కాలంలో.
సో 2001 నుంచి 2018 మధ్య 2011 మధ్య 1 నుంచి 11 మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాలలో అదనంగా పెరిగినటువంటి జనాభా ఏంటంటే 18.19 కోట్లు. 18.19 కోట్లు జనాభా అదనంగా, అంటే 10 సంవత్సరాల్లో 18.19 కోట్లు పెరిగింది. పురుషులలో అదనంగా పెరిగినటువంటి జనాభా ఎంత ఈ కాలానికే? సో 2001 నుండి 2011 మధ్య కాలంలో పురుషులలో అదనంగా పెరిగినటువంటి జనాభా చూస్తున్నాం. టోటల్ అదనంగా ఎంత పెరిగిందని చెప్పుకున్నాం? 18.19 కోట్లు పెరిగిందని చెప్పుకుంటున్నాం. పర్టికులర్లీ దాంట్లో పురుషులలో ఎంత పెరిగిందయ్యా అంటే 9.07 crores. 9.097 crores. 9.097 crores ఇంత జనాభా పెరిగింది అంటున్నాం మనం. ఎప్పుడు? 2001 నుండి 2011 మధ్య కాలంలో, 2011 మధ్యలో పురుషులలో అదనంగా పెరిగినటువంటి జనాభా. మరి ఇదే కాలానికి ఓవరాల్ 18.19 కోట్లు అదనంగా పెరిగితే, పురుషుల విషయంలో 9.0097 కోట్లు పెరిగితే, మహిళల్లో ఎంత పెరిగారయ్యా? మహిళల్లో అదనంగా పెరిగినటువంటి జనాభా ఎంతయ్యా అంటే 9.099 crores. మహిళలలో అదనంగా పెరిగినటువంటి జనాభా. సో ఇదే కాలానికి అంటే మనం ఏం చెప్తున్నాం? 2001 నుండి 2011 మధ్య కాలంలో, 2011 మధ్య కాలంలో చూసినట్లయితే మహిళల్లో 9.099 కోట్లు పెరిగింది. సో దాదాపుగా చూసినట్లయితే మహిళా జనాభా ఈ 10 సంవత్సరాలు, అంటే 2001 నుంచి 2000 మధ్య కాలంలో మహిళా జనాభా కొంచెం పెరిగింది. అదనంగా పెరిగినటువంటి జనాభాలో పురుషులు ఎక్కువ ఉన్నారా, మహిళలు ఎక్కువగా ఉన్నారంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. కొంత శాతం మహిళా జనాభా పెరిగింది. అదనంగా జరిగినటువంటి దాంట్లో ఇలాంటి బిట్స్ మీకు అడుగుతారండి. అదనంగా పెరిగినటువంటి దాంట్లో ఎంత శాతం పెరిగిందయ్యా అంటే కొంత శాతం. ఇది డిఫరెన్సెస్ 9799. సో కొంత పెరిగింది. సో మరి ఈ అదనంగా పెరిగినటువంటి జనాభా చూసినట్లయితే 2001 నుంచి 2011 మధ్య కాలంలో అదనంగా పెరిగింది 18.19 కోట్ల జనాభా. ఈ 18.19 కోట్ల జనాభా ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశమైనటువంటి బ్రెజిల్ జనాభాతో సమానం. సో ఇది దేనితో సమానం అంట? సో 5వ పెద్ద దేశమైనటువంటి జనాభాలో 5వ పెద్ద దేశమైనటువంటి బ్రెజిల్తో సమానం. బ్రెజిల్ జనాభాతో సమానం. అంటే ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటంటే, ఒక సంవత్సరంలో మనం బ్రెజిల్లో ఉండేటువంటి జనాభాను 10 సంవత్సరాలలో భారతీయులు బ్రెజిల్ దేశాన్ని పుట్టించినారనమాట. అంటే 10 సంవత్సరాల్లో భారతీయులు బ్రెజిల్ దేశంలో ఎంత జనాభా ఉందో అంత జనాభాను పుట్టించారు, అంత జనాభాను పెంచారు అన్నటువంటిది 5వ పెద్ద దేశం. ఇది బ్రెజిల్ అనేటువంటిది ప్రపంచ జనాభాలో 5వ పెద్ద దేశం. బ్రెజిల్ అనేటువంటిది ప్రపంచ జనాభాలో ఎన్నో ప్లేస్ లో ఉన్నాయి అంటే 5వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 5వ స్థానంలో ఉంది ఈ బ్రెజిల్ అనేటువంటిది. అలాంటి బ్రెజిల్ ని 10 సంవత్సరాల్లో ఒక బ్రెజిల్ ని పుట్టించారంటే 2001 నుంచి 2011 మధ్య పెరిగినటువంటి జనాభా 18.19 కోట్లు బ్రెజిల్ కి సమానం అంటున్నారు. ఇక పోతే దేశంలో అధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాల గురించి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. అధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు. అధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే మీకు అందరికీ తెలిసి ఈ బిట్టు చాలా సార్లు వచ్చింది. దేశంలో అత్యధికంగా పాపులేషన్ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్. 16% ఉత్తరప్రదేశ్ అని మీకు అందరికీ తెలుసు. ఇందులో మొదటి ప్లేస్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్. 19.9 ఉత్తరప్రదేశ్ లో
19.98 కోట్లు ఉన్నారండి. ఎప్పటికీ 2011 మార్చి 1 నాటికి ఎంత శాతం ఉందయ్యా అంటే అది 16 శాతం పరంగా చూస్తే 16.49 శాతం 16.49 శాతం ఒక ఉత్తరప్రదేశ్లోనే ఉంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఇక రెండు చూసినట్లయితే మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ 9.2% ఉంది. 11.24 కోట్లు 11.24 కోట్ల జనాభా సంఖ్య పరంగా ఉంది. 9.2% పాపులేషన్ హియర్. సో 9.2% 29% is exactly 29%. ఇక్కడ మహారాష్ట్ర పాపులేషన్ చూసినట్లయితే 11.24 కోట్లు ఉంది. శాతం పరంగా చూస్తే 9.29% ఉంది. సో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ డిఫరెన్స్ మాత్రం చూస్తే ఇక్కడ 16 ఇక్కడ 9 భారీ డిఫరెన్స్ కనబడుతుంది. ఇక మూడోది చూసినట్లయితే బీహార్ రాష్ట్రం. సో మూడోది చూసినట్లయితే బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రంలో కూడా చూసినట్లయితే 10.41 కోట్ల జనాభా ఉన్నారు. 10.41 కోట్ల జనాభా ఉన్నారు బీహార్లో. మరి పర్సెంటేజ్ చూస్తే 8.58%, 8.58% ఉన్నారు. 8.58%. సి మై డియర్ ఫ్రెండ్స్, బీహార్లో చూసినట్లయితే 10.41 crores ఉన్నారు. సో పర్సెంటేజ్ ఎంత అంటే 8.58% అని ఉంటుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇక్కడ 9 కోట్లు ఉన్నారంటే 9.13 కోట్లు ఉన్నారు. సో పశ్చిమ బెంగాల్, పాపులేషన్ ఎంత అంటే 9 కోట్లు, 9.13 కోట్లు, 9.13 కోట్లు. మరి దీని పర్సెంటేజ్ చూస్తే 7% అంటున్నారు. సో 7.55%, 7.55%. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అంటే 7.55% ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ స్టేట్ చూసినట్లయితే ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది జనాభాలో భారతదేశంలో. 8.46 కోట్లు ఉన్నారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఏపీ 8.6 కోట్లు. దాదాపుగా చూసినట్లయితే 8.46 crores, 8.46 crores ఉన్నారు. ద పర్సెంటేజ్ వచ్చేసి 7%. 7th percentage ఉంది. ప్లేస్ ఇస్ ద 5th ప్లేస్. సో అధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్ 19.98 crores. ద పర్సెంటేజ్ వైజ్ ఈస్ 16.49%. మహారాష్ట్ర 11.24 crores. The percentage is 9.29%. Bihar 10.4 crores. Percentage is 8.58%. West Bengal 9.13 crores. Percentage is 7.55%. So United Andhra Pradesh 8.46 crores. Percentage is 7%. ఇవి అధికంగా కలిగినటువంటి జిల్లాలు. ఇక దీని తర్వాత అల్ప జనాభా కలిగినటువంటి జిల్లాలు అంటే రాష్ట్రాలు, తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి? తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు సో తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు. ఈ తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే చిట్ట చివరి అంటే తక్కువలో ఫస్ట్ అంటే అన్నిటికన్నా తక్కువగా ఉండేటువంటి రాష్ట్రం సిక్కిం. అంటే ఇక్కడ కేవలం 6.11 లక్షలే ఉన్నారు. సో సిక్కిం అన్నిటికన్నా లీస్ట్ పాపులేషన్ 6.11 లక్షలు మాత్రం, అంటే కేవలం 6,11,000 మంది ఉన్నారు. సో 6,11,000 మంది సిక్కింలో ఉన్నారు. సిక్కిం తర్వాత మిజోరాం, వీళ్ళెవరు లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్, అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు. దీని తర్వాత మిజోరాం 10.97 lakhs ఉన్నారు. మిజోరాం 10.97 lakhs ఉన్నారు. థర్డ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండింటికన్నా కొంచెం బెటర్.
ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎంత ఉందయ్యా పాపులేషన్ అన్నట్లయితే 13.38 లక్షలు, సారీ 13.83 లక్షలు, 13.83 lakhs. సో 13.83 lakhs పాపులేషన్ ఎక్కడ ఉంది? అరుణాచల్లో ఉంది. దాని తర్వాత గోవాలో కూడా జనాభా తక్కువగా ఉంది. గోవాలో జనాభా ఎంత ఉందయ్యా అంటే 14.38 lakhs, 14.38 లక్షలు. ఇది సో మరి అతి తక్కువ కలిగినటువంటి దాంట్లో 5వ స్థానంలో చూసినట్లయితే నాగాలాండ్ ఉంటుంది. మరి గోవా కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 19 లక్షలు ఉంటారు జనాభా. నాగాలాండ్ లో జనాభా 19 lakhs, 19.78 lakhs, 19.78 lakhs, 19.78 lakhs పాపులేషన్ ఉంటుంది నాగాలాండ్ లో. లీస్ట్ 5 స్టేట్స్ ఇస్ వెరీ వెరీ లీస్ట్. అన్నిటికన్నా తక్కువగా ఉండేటువంటిది సిక్కిం 6.11 lakhs. ఇక దీంట్లో పోయినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాను మనం చూసినట్లయితే ఇక్కడ ఒక డిఫరెంట్ కనపడుతుంది. 2001కి 2011కు సో 2001కి 2011కి కంపేర్ చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా కొంత తగ్గింది. ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా కొంత తగ్గింది. అంతేకాకుండా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసినట్లయితే 2001లో 7.4% ఉండేటువంటిది ఆంధ్రప్రదేశ్ జనాభా. 2011కు వచ్చేలోపు 7% మాత్రమే ఉంది. 7% మాత్రమే ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో 2001 నుంచి 2011 మధ్య కాలంలో జనాభా తగ్గింది. సో జనాభా 7% ఉంది, ఇంత తగ్గింది. 7%, 7.4% ఉండేది 7% తగ్గింది. అంటే 0.04% తగ్గింది. 0.04% తగ్గింది. ఎక్కడ? ఇదంతా మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఏపీలో జనాభా తగ్గింది. ఏ మధ్య కాలంలో తగ్గింది? 2001-2011 మధ్య కాలంలో జనాభా తగ్గింది. సో అదే విధంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర జనాభా అమెరికా దేశం జనాభాతో సమానంగా ఉంది. యూపీ, మహారాష్ట్ర అంటే మొదటి 2 టాప్ స్టేట్స్ తీసుకున్నట్లయితే ఈ 2 రాష్ట్రాల యొక్క జనాభా అమెరికా జనాభాతో సమానము. ఈ 2 రాష్ట్రాల జనాభా ఎలా ఉందంట? అమెరికా దేశ జనాభాతో సమానంగా ఉంది. సో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని జనాభా అమెరికా దేశ జనాభాతో సమానంగా ఉంది. మరి 2011లో దాదాపుగా 3 రాష్ట్రాల్లో 10 కోట్లకు పైన జనాభా ఉంది. 2011 జనాభాను అనుసరించి 10 కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైనా అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. 10 కోట్లకు పైగా 10 కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి 10 కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అంటే 10 కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు మనకు 3 ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలు ఏంటయ్యా అంటే నెంబర్ 1 ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 19.98 crores. 19.98 crores. సెకండ్ వన్ ఈజ్ మహారాష్ట్ర. రెండవది మహారాష్ట్ర. ఇక్కడ మహారాష్ట్ర వస్తే దాదాపుగా ఇక్కడ మీరు క్లియర్గా యూపీ పాపులేషన్ చూసినప్పుడు సమ్ డేటా సమ్ గివెన్ 18% అని మీరు చూసింటారు. హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ 9.98 crores. మహారాష్ట్ర వచ్చేసి సెకండ్ ప్లేస్ ఉంది 9.29% చూస్తే. కానీ పూర్తిగా సంఖ్యని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఉత్తరప్రదేశ్ సంఖ్య 19.98 కోట్లు. మహారాష్ట్ర సంఖ్యను మనం చూసినట్లయితే 11.24 కోట్లు. 11.24 కోట్లు మహారాష్ట్ర యొక్క పాపులేషన్ ఉంటుంది. బీహార్ 10.41. బీహార్
10.41. ఈ మూడు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అంటే 10 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు 10 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉండేటువంటి రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాలు 10 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి. ఇక అధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలను చూసాం, అల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రాలను చూసాం. ఇక మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటయ్యా అంటే అధిక జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు, అల్ప జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలని చూద్దాం. హైయెస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీస్ అంటున్నారు. అధిక జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. 1.68 crores ఉంది. సో ఢిల్లీ 1.68 crores పాపులేషన్ ఉంది. ఢిల్లీలో ఎంత పాపులేషన్ ఉన్నాయి అంటే 1.68 crores పాపులేషన్ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా రెండవది పాండిచేరి. సో ఈ పాండిచేరిలో చూసినట్లయితే 12.27 lakhs మాత్రమే ఉంటారు. 12.27 లక్షల జనాభా మాత్రమే ఉంటుంది. ఇక యూనియన్ టెరిటరీస్ లో మూడో ప్లేస్ చండీగఢ్. యూనియన్ టెరిటరీస్ లో థర్డ్ ప్లేస్ ఎవరికి ఉంది అంటే చండీగఢ్. సో చండీగఢ్ అనేటువంటి మూడో ప్లేస్ లో ఉంది. 10.55 lakhs. 10.55 lakhs. 10.55 lakhs. ఇవి హైయెస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీస్. హైయెస్ట్ పాపులేటెడ్ అంటే అధిక జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవయ్యా అంటే ఢిల్లీ 1.68 కోట్లు, పాండిచేరి 12.27 లక్షలు, చండీగఢ్ 10.55 లక్షలు. వీటి తర్వాత అల్ప జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలని చూడాలి. సో అది కలిగిపోయింది. అల్ప జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు. మరి అల్ప జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూస్తే లక్షద్వీప్స్ అంటున్నారు. సో ఈ లక్షద్వీపులు చూసినట్లయితే 64,473 లక్షలు మాత్రం 64,473 లక్షల జనాభాను మాత్రమే కలిగి ఉంది. సో ఎంత జనాభాను కలిగి ఉంది లక్షద్వీప్ అంటే 64,473 లక్షల జనాభాను మాత్రమే కలిగి ఉంది. దీని తర్వాత డామన్ డైవ్ 2.43 lakhs. డామన్ డైవ్ కేవలం 2.43 lakhs. దీనికన్నా కొంచెం బెటర్. లీస్ట్ ఇది కేవలం 64,473. డామన్ డైవ్లో 2 లక్షలు ఉన్నారు. 2.43 లక్షల జనాభా ఉంది. దాని తర్వాత దాద్రా నగర్ హవేలీ. ఇక్కడ చూసినట్లయితే 3.43 లక్షల జనాభా ఉంది. 3.43 లక్షల జనాభా ఉంది. సో ఇవి అత్యల్ప అంటే వెరీ వెరీ లీస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీస్ అంటున్నారు. వీటిని వెరీ వెరీ లీస్ట్ పాపులేటెడ్. అల్ప జనాభా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తే లక్షద్వీపులు 64,473. సో తర్వాత లక్షలు కాదండి, ఇది 64,473 ఉన్నాయి. ఇక తర్వాత చూసినట్లయితే అండమాన్ 2.43 lakhs, దాద్రా నగర్ హవేలీ 3.43 lakhs. ఇక దేశంలో అధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది ఈ ప్రశ్న అడిగారు. అదేవిధంగా అల్ప జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? ఈ రెండు ప్రశ్నలు కూడా ఈ 10 సంవత్సరాల్లో దీనిల మీద అడిగినటువంటి ప్రశ్నల్లో ఈ రెండు ప్రశ్నలు చాలా చాలా ఎక్కువ సార్లు అడిగారు. అధిక జనాభా కలిగినటువంటి జిల్లా
మహారాష్ట్రలో ఉంటుంది. థానే అందులో 1.10 కోట్లు ఉంటారు. సో అధిక జనాభా కలిగినటువంటి జిల్లా దేశంలో అధిక జనాభా కలిగినటువంటి జిల్లా థానే. ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఇది మహారాష్ట్రలో ఉంటుందమ్మా. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటారంటే 1 కోటికి పైన ఉంటారు. 1.06 1.10 1.10 క్రోర్స్ 1,10,00,000 మంది ఉంటారు. 1.10 ఇక్కడ దేశంలోనే అధిక జనాభా కలిగినటువంటి జిల్లా థానే. మరి దేశంలోనే అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా అల్ప జనాభా గల జిల్లా. దేశంలోనే అతి తక్కువ జనాభా అల్ప జనాభా కలిగినటువంటి కూడా ఒకటే, అది దిబాంగ్ వ్యాలీ. ఈ దిబాంగ్ వ్యాలీ ఎక్కడ ఉంటుందయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారయ్యా అంటే 7,900 మంది ఉన్నారు. సో ఇది ఎక్కడ ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ 7,900 మంది జనాభా ఉన్నారు. అత్యధికంగా ఎక్కడ భారతదేశంలో అత్యధికంగా జనాభా ఎక్కడ ఉందయ్యా అంటే థానే, మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. 1.10 కోట్ల జనాభా అక్కడ నివసిస్తున్నారు. ఇక రెండో పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అల్ప జనాభా. ఈ అల్ప జనాభా ఎక్కడ ఉంటుందంటే దిబాంగ్ వ్యాలీలో ఉంటుంది. ఈ దిబాంగ్ వ్యాలీ ఎక్కడ ఉంటుందయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. అక్కడ జనాభా ఎంత ఉన్నారయ్యా అంటే 7,900 మంది ఉన్నారు. ఇది 2011 మార్చి నాటికే మనం మాట్లాడుతున్నాం. దానిని అనుసరించి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి 2001లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 2011లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనం చూడాలి. 2001లో భారతదేశం మొత్తం జిల్లాలు చూసినట్లయితే 2001లో భారతదేశం మొత్తం జిల్లాలు చూసినట్లయితే 593 జిల్లాలు ఉన్నాయి. ఇదే 2011 నాటికి 2011 నాటికి చూసినట్లయితే 640 జిల్లాలు అయ్యాయి. 640 జిల్లాలు ఉన్నాయి. 2018 నాటికి అంటే అందుబాటులో ఉండేటువంటి నివేదిక 2018 నాటికి చూసినట్లయితే 719 జిల్లాలు ఉన్నాయి. 719 జిల్లాలు ఉన్నాయి. 2021కి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఇది మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉండేటువంటి ప్రశ్న. 2021కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాగానే దీన్ని కలెక్ట్ చేయండి. నేను మళ్ళీ మీకు అప్డేటెడ్ కొత్త జనాభాను కూడా టీచ్ చేస్తాను. 2021లో వస్తే అంతవరకు మీ ఎగ్జామ్ జరగకుండా ఉంటే. ఇక దీనికి సంబంధించినటువంటి చూసినట్లయితే 2018 నాటికి చూస్తే 719 జిల్లాలు భారతదేశంలో ఉన్నాయి. సో మరి దక్షిణ భారతదేశానికి ఈ జనాభా లెక్కల్లో ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతదేశానికి జనాభా లెక్కల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి 2011లో దక్షిణ భారతదేశంగా చెప్పారు. సో 14లో తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత దక్షిణ భారతదేశంలో తెలంగాణ అనేటువంటిది కలుస్తుంది. సో ఈ దక్షిణ భారతదేశంలో చూస్తే పాపులేషన్ తగ్గిందండి. సౌత్ ఇండియా అంటున్నాం, దక్షిణ భారత్. ఈ సౌత్ ఇండియాలో ఏం చెప్తున్నాం? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఏపీ. ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయింది కాబట్టి తెలంగాణ కూడా అందులో భాగంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ 2001 నుంచి 2001వ సంవత్సరం నుంచి 2011వ సంవత్సరానికి చూస్తే జనాభా తగ్గింది. ఎక్కడ తగ్గింది? దక్షిణ భారతదేశంలో. 2001లో సో ఈ జనాభా ఎంత ఉంది? 1991లో ఎంత ఉంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు 1991లో చూసినట్లయితే ఈ జనాభా 1991 సెన్సెక్స్ ప్రకారం 22.5% ఉండింది.
సో 1991 జనాభా లెక్కలను అనుసరించి 22.5%గా ఉంది. అదే 2011 నాటికి మనం చూసినట్లయితే 20.8%గా ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుండేది ఏంటి అంటే దక్షిణ భారతదేశంలో జనాభా అన్నటువంటిది తగ్గింది. ఇక చిన్నపిల్లల జనాభా గురించి మనం డిస్కస్ చేద్దాం. చైల్డ్ పాపులేషన్ అంటున్నారు. మరి చిన్నపిల్లల జనాభా అంటే ఎంత, ఏ ఏజ్ గ్రూప్ నుంచి తీసుకుంటారు చిన్నపిల్లల్ని? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళని చిన్నపిల్లలు అంటున్నారు. సో చిన్నపిల్లల జనాభా చైల్డ్ పాపులేషన్ అంటున్నారు. దీన్ని ఏమని పిలుస్తున్నారంటే చైల్డ్ పాపులేషన్ అంటున్నారు. ఈ చైల్డ్ పాపులేషన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే 0 నుంచి 6 ఇయర్స్ 0 to 6 ఇయర్స్ ఉండేటువంటి పిల్లల్ని మనం చైల్డ్ పాపులేషన్ అంటున్నాం. సో ఇది చైల్డ్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. మనం ఇప్పుడు మాట్లాడేదంతా కూడా అకార్డింగ్ టు 2011 సెన్సెస్. భారతదేశంలో చిన్నపిల్లల జనాభాలో పురుష జనాభాను బాలుల జనాభా, బాలురు బాయ్స్, బాలురు అంటే బాయ్స్. ఎంతమంది బాయ్స్ ఉన్నారయ్యా అంటే 8.57 కోట్ల మంది ఉన్నారండి. 8.57 కోట్ల మంది ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 8.57 కోట్ల మంది బాయ్స్ ఉన్నారు. 8.57 crores ఆఫ్ ది పీపుల్ బాయ్స్ ఉన్నారు. మరి పర్సంటేజ్ చూసినట్లయితే 13.8% ఉన్నారు. 13.8% ఉన్నారు పర్సంటేజ్ వైజ్. సో అకార్డింగ్ టు 2011 0 to 6 ఇయర్స్ బేబీస్ అంటే చిన్న పిల్లల జనాభా చూస్తే బాలురు అంటే బాయ్స్ 8.57 crores ఉన్నారు. సో దీన్ని 13.8% గా చెప్తున్నాం. బాలికలు గర్ల్స్. సో గర్ల్స్ పర్సంటేజ్ ఎంత ఉందయ్యా అని మనం చూసినట్లయితే 7.87 కోట్లు ఉన్నారు. వీళ్ళు కూడా 7.87 కోట్లు ఉన్నారు. శాతపరంగా చూసినట్లయితే 13.4% ఉన్నారు. 13 పాయింట్ అంటే 0.4% ఇస్ డిఫరెన్స్ మేల్ అండ్ ఫీమేల్. సో మరి టోటల్ ఇండియాలో ఉండేటువంటి బాలులను చూసాం, ఇండియాలో ఉండేటువంటి బాయ్స్ చూసాం 13.8% ఉన్నారు. టోటల్ ఇండియాలో ఉండేటువంటి గర్ల్స్ చూసాం 13.4% ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో బాలికల పర్సంటేజ్ చూద్దాం. గ్రామాల్లో అంటే అట్ విలేజ్ లెవెల్. సో గ్రామాల్లో బాలికలు ఇద్దరిని చూస్తున్నాం. బాలికలు అంటే మేల్ అండ్ ఫిమేల్ పాపులేషన్, బాయ్స్ అండ్ గర్ల్స్ పాపులేషన్ ఇన్ విలేజెస్ 12.13 crores. 12.13 crores. దీన్ని 12.13 crores ని మనం యాజ్ ఎ పర్సంటేజ్ గా చెప్పినట్లయితే ఇది ఎంత ఉందయ్యా? సో 12.13 crores. సో కంప్లీట్ గా గ్రామీణ జనాభా ఎంత ఉందయ్యా అందులో? సో గ్రామీణ జనాభాలో 14.6% గా చెప్పవచ్చు. ఇద్దరు కలిపి టోటల్ గా గ్రామీణ జనాభాలో. ఇక పట్టణాలలో చూసినట్లయితే పట్టణాలలో బాలికలు ఇక్కడేమో 12.13 కోట్లు ఉంటే పట్టణాల్లో కేవలం 4.32 కోట్లు మాత్రమే ఉన్నారు. పట్టణాల్లో 4.32 కోట్లు మాత్రమే ఉన్నారు. యాజ్ పర్సంటేజ్ వైజ్ 11.58%. 11.58%. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి సార్, మీరు ఇక్కడ 12.13 కోట్లు అంటున్నారు, శాతం పరంగా చూస్తే 14.6% ఎలా వస్తుంది? ఇక్కడ నేను గ్రామాల్లో బాలికలు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ గ్రామాలలో ఉండేటువంటి దాంట్లో నుంచే పర్సంటేజ్, ఇక్కడ పట్టణాల్లో ఉండేటువంటి దాంట్లో నుంచే పర్సంటేజ్. పట్టణాల్లో తక్కువ జనాభా ఉన్నారు, గ్రామాల్లో ఎక్కువ జనాభా ఉన్నారు. భారతదేశంలో గ్రామీణ భారతమే ఎక్కువగా ఉంటుంది. ఇక పట్టణాల్లో బాలికల గురించి చూసాం, ఆ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే ఇది చూసాం. దీన్ని మీకు ఈ మార్పు చేర్పు అర్థం అవడం కొరకు ఒక చిన్న టాబ్లర్ ఫామ్లో ఐ విల్ గో టు ఎక్స్ప్లెనేషన్ దట్ పర్సంటేజ్ ఏముంది అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. అంశము
201 2011 మార్పు. సో అంశము 201 సో 2011 సో అంశంలో మనం ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం అయ్యా అంటే మేల్ పాపులేషన్ వాయిస్ తీసుకుంటున్నాం. బాలురు అంటే వాయిస్ బాలురు. సో ఈ బాలురు చూసినట్లయితే 8.50 ఉన్నారు. 8.50. సో ఇవన్నీ కూడా మనం కోట్లలోనే చెప్తున్నాం. సో 8.50 కోట్లు. అదే 11కి వచ్చేలోపు 8.57 కోట్లు అంటే 0.7 crores పెరిగారు. సో మార్పు చూస్తే ప్లస్ 0.8 crores ప్లస్ 0.8 crores అండ్ యావరేజ్. నెక్స్ట్ బాలికలు ఫిమేల్ పర్సెంటేజ్ 2001లో ఫిమేల్ ఎంత ఉన్నారయ్యా అంటే 7.88 కోట్లు ఉన్నారు. ఫిమేల్ 7.88 crores. సో ఇక్కడికి 11కి వచ్చే లోపల 7.87 crores అయ్యారు. 11కి వచ్చేలోగా 88 crores ఉండేటువంటి వాళ్ళు 7.87 crores వచ్చారు. అంటే -0.1% is change. -0.1% is change. ఇక్కడ టోటల్ చూద్దాం. టోటల్ చూద్దాం 16.38% ఉన్నారు. టోటల్ బాలబాలికల చిన్నపిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే 16.38 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 2001లో. 2011కి వచ్చే లోపల 16.45 కోట్ల మంది ఉన్నారు. 2011కి వచ్చే లోపల 16.45 కోట్ల మంది ఉన్నారు. డిఫరెన్స్ ఎంత అంటే ప్లస్ 0.4%. ప్లస్ 0.4%. ఇది ఇక పోతే అధిక బాలబాలికలు కలిగినటువంటి జనాభా. బాలుర జనాభాలో హైయెస్ట్ ఎవరు ఉన్నారు? బాలికల జనాభాలో హైయెస్ట్ ఉండేటువంటి స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.